నీ విశ్వాసం ఎంత బలంగా ఉండాలి అంటే అది ఏదైనా కానీ సాధించేంత సత్తా నాలో ఉంది అని. నీ చుట్టూ చాలా వ్యతిరేకత ఉన్నా, నీతో ఎవరు ఉన్నా, ఎవరు లేకున్నా, నువ్వు మాత్రమే నిన్ను ఎదిగేలా చేయగలవు. ఒకరి సహాయం కోసం వేచి చూసావా, నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళలేవు. ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరి జీవితాల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. నిన్ను పట్టించుకునేంత సమయం కానీ, నీకు సహాయం చేసేంత ఆలోచన కానీ ఎవ్వరికీ లేవు. ఎందుకంటే ఈ రోజులు అలాంటివి. ఎవ్వరిని దూషించాల్సిన అవసరం లేదు, ఎవరికి గుర్తు చేయాల్సిన అవసరం కూడా లేదు. నీకోసం నువ్వు పోరాడు, నీకోసం నువ్వు మాత్రమే కష్టపడు, నీకోసం నువ్వు మాత్రమే బాధ్యత తీసుకో. ఎందుకు ఎదగలేవో చూడు. నీ ఎదుగుదలను చూసి ఎదుటివాడు ఆలోచించాలి, వాడి ఆలోచన విధానం కూడా మారాలి. నిన్ను దూషించే వారిని పట్టించుకోకు, నిన్ను ఎగతాళి చేసేవాళ్ళని చూసి జాలిపడు, నిన్ను పొగిడే వాళ్ళని పక్కకు పెట్టు. నీలా ఆలోచించే వారితో స్నేహం చెయ్యి. సింపుల్గా ఉండు, ఆడంబరం వదిలేయి, ఆలోచనతో అడిగి, ఆవేశాన్ని అందనంత దూరంలో విసిరేయి. దేనికి ఆనందపడకు, ఏం నష్టం జరిగినా బాధపడకు. పని మీద మాత్రమే ధ్యాస పెట్టు. ఎందుకు రాదు జీవితంలో సక్సెస్? ఎందుకు రాదు జీవితంలో అత్యున్నత స్థానం? నీ ఎదుగుదలకు ఏం అవసరమో అది మాత్రమే నీకు కావాల్సింది, నువ్వు చేయాల్సింది. మిగతావి అన్నీ మడతపెట్టి, మూటగట్టి, మూలకి నెట్టేయి. నీ గెలుపు ఎలా ఉండాలంటే, ఆ గెలుపు గురించి అందరూ జీవితాంతం చెప్పుకునేలా, బ్రతికినంత కాలం గుర్తుంచుకునేలా, నీతో ఉన్నవారికి ఉపయోగపడేలా, నిన్ను నమ్ముకున్న వారికి ఆధారపడేలా. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నీ విశ్వాసం ఎంత బలంగా ఉండాలి అంటే అది ఏదైనా కానీ సాధించేంత సత్తా నాలో ఉంది అని.